మైసెల్ఫ్ పెద్దబోయిన కుమార్. సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ. ఈరోజు మనం చిన్న విషయాన్ని చూద్దాం ఒక క్వశ్చన్ రూపంలో. అంతరించిపోతున్న ఇండియన్ స్విమ్మర్ పక్షి సంరక్షణ గానం 2026 విట్లీ అవార్డును ఎవరు గెలుచుకున్నారు అనేది ఒక క్వశ్చన్కు దాని ఆన్సర్గా మనం ఒక అంశాన్ని చూద్దాం. సో ఈ అవార్డును 2026 గాను విట్లీ అవార్డును పొందినటువంటి వారిగా దీనినే గ్రీన్ ఆస్కార్ అవార్డు అనే పేరుతో పిలుస్తాం. విట్లీ అవార్డుకు ఇంకొక పేరు ఏంటంటే గ్రీన్ అవార్డు అనేటువంటి పేరు, పర్యావరణ పరిరక్షణ కనుక గ్రీన్ అనే పదాన్ని ఉపయోగించడం. సో ఈ అవార్డును పొందినటువంటి వాళ్ళు ఎవరు ఈ సంవత్సరానికి అంటే పర్వీన్ షేక్ 2026 విట్లీ అవార్డును గెలుచుకున్నారు. వీళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇండియన్ స్విమ్మర్ పక్షి సంరక్షణ చేసినటువంటి విశిష్టతకు గెలుచుకున్నారు. ఈమె ఎక్కడ పనిచేస్తుంది అని అంటే బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీలో ఒక సైంటిస్ట్. ఈమె కార్యక్రమం రూపొందించినటువంటి కార్యక్రమం ఏంది అంటే గార్డియన్స్ ఆఫ్ ద స్విమ్మర్ అనేటువంటి కార్యక్రమంలో చంబల్ రివర్ పరివాహక ప్రాంతంలో ఈ స్విమ్మర్ పక్షుల యొక్క సంరక్షణపై దృష్టి సారించింది. సో ఈ అవార్డును జనరల్గా ఎవరిస్తారు అని అంటే విట్లీ ఫౌండ్ ఫర్ నేచర్ అనేటువంటి సంస్థ అందజేస్తుంది. దీనికి మరొక పేరు మనం చెప్పుకున్నాం, గ్రీన్ ఆస్కార్ అనే పేరు కూడా ఉంది. అయితే ఈ అవార్డులో ఈ ప్రాజెక్టు ఫలితంగా దీని ద్వారా ఏంది అని అంటే 400 నుంచి 2017లో సుమారు 400 నుంచి 2025 నాటికి 1000కి పైగా వీటి సంఖ్య అనేటువంటిది పెరిగింది. వీటిని ప్రొటెక్ట్ చేశారు, అంటే పక్షులను అంతరించిపోకుండా కాపాడారు. కనుక వీళ్ళని ఎలా కాపారంటే స్థానిక ప్రజలను నెస్ట్ గార్డియన్స్ అనేటువంటి ఒక దళంగా ఏర్పాటు చేసి వాటి యొక్క పక్షి గూళ్ళను సంరక్షించడం వల్ల ఈ పక్షులు అనేటువంటివి అంతరించిపోకుండా ఉన్నాయి. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, 2026లో విట్లీ అవార్డును గెలుచుకున్నటువంటి వారు ఎవరు అంటే పర్వీన్ షేక్ అనేటువంటి పేరును మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది.